రామ్ గోపాల్ వర్మ అంటే ఒక వివాదానికి మారుపేరు. వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా అందరికి కూడా రామ్ గోపాల్ వర్మ గారి పేరే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ట్వీట్ ని ఆయన పెట్టడం జరిగింది. సో అది చూసిన తర్వాత అరే ఈ విధంగా మాట్లాడేంటి ఆర్జీవి అని చెప్పేసి కొంతమంది షాక్ అవుతున్నారు. ఇందులో ఏముంది వింత, ఇది ఖచ్చితంగా నిజమే అంటే ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఆర్జీవి గారు ఎందుకు ట్వీట్ చేశారు, ఏ సందర్భంలో పెట్టారు అంటే మనందరికీ కూడా తెలుసు. చిరంజీవి గారు తన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రాణం ఖరీదు అనే ఒక సినిమాతోని ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 47 సంవత్సరాలు పూర్తయింది. సో ఆ సందర్భంగా చిరంజీవి గారు ఒక ట్వీట్ పెట్టారు. నన్ను ఇన్ని సంవత్సరాలుగా ప్రాణం ఖరీదు అనే ఒక సినిమాతోని ఎంట్రీ ఇచ్చిన నన్ను ఎంతో ఆదరాభిమానాలతోని ఆదరించి ఇప్పటి వరకు ఎంతో మంది ఒక అన్నయ్యగా, ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా ఎంతో మంది నన్ను ఆదరించి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాననే విధంగా ట్వీట్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. మీ ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను ఏ విధంగా ఫీల్ అయ్యాను థియేటర్లో నాకు ఇంకా కూడా గుర్తుంది అంటూ ఆయన చెప్తూ, మా అన్నయ్య గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫైటరే, ఆయనకు రిటైర్మెంట్ అయినదే ఉండదు అని చెప్పేసి కూడా ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు. దానికి చిరంజీవి గారు రిప్లై ఇస్తూ, తమ్ముడు పవన్ కళ్యాణ్ నీ మాట ప్రతి ఒక్కటి కూడా నా మనసును తాకింది. ఇదే విధంగా నువ్వు కూడా ముందుకెళ్ళి నువ్వు ప్రజల గుండెల్లో ఇంకా ఇంకా స్థానాన్ని స్థిరపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ అన్నయ్య అని చెప్పేసి ఆయన సో ఈ విధంగా ట్వీట్లు పెట్టారు. సో అవి అనేది విత్ ఇన్ మినిట్స్లోనే చాలా వైరల్ అయిపోయాయి. ఎందుకంటే చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాస్ అనే రేంజ్లో అందరం కూడా అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు, ఇంకా కూడా సినిమాలు చేస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఈ ట్వీట్లకి రీట్వీట్ చేస్తూ మన ఆర్జీవి గారు కూడా ఇంకొక క్యాప్షన్ రాశారు. సో మరి మీరిద్దరు విడివిడిగా సినిమాలు చేయడం కాదు, మీరిద్దరు కలిసి ఇంకొక సినిమా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. మీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అది మెగా పవర్ ప్యాక్ అవుతుంది. మెగా పవర్ ఏంటో ఇంకొకసారి అందరికి కూడా తెలుస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక సినిమాలో కనిపిస్తే, ఒక సినిమా నటిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడడానికి కన్నుల పండుగగా కూడా ఉంటుందని చెప్పేసి అంటే ఇది ఒక ఊహించుకోవడానికి ఒక అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఇది చూసిన తర్వాత అనుకుంటున్నారు. మరి ఆర్జీవి గారు చెప్తే తప్ప ఇలాంటి థాట్ ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. సో ఖచ్చితంగా ఈ థాట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మీరిద్దరు అన్నదమ్ములు కలిసి ఒక సినిమా చేస్తే మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి కింద కామెంట్లు కూడా రకరకాలుగా పెడుతూ ఉన్నారు ఫ్యాన్స్ అందరు కూడా.